సిరికి ఉన్న గండం గురించి శ్రీలతకు తెలిసేలా చేస్తాడు సీతాకాంత్. అయితే మాణిక్యంకి మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఈ పిల్ల పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ఏదో పెళ్లి జరగబోతుంది. ఆ గురువుతో కావాలని అల్లుడు అబద్ధం చెప్పించాడు అని. ఈ పెళ్ళికి నేను ససేమిరా ఒప్పుకోనంటే ఒప్పుకోను. నా కూతురు కడుపులో ఒక కాయ కాస్తే తప్ప ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అంటే సీతాకాంత్ వచ్చి ఒక పెద్ద షాక్ ఇస్తాడు. ఇప్పుడు నిన్నెవరు ఒప్పుకోమన్నారు పెళ్ళికి? నీ కొడుకుతో కాదు పెళ్ళి. నేను ఒక అబ్బాయిని మాట్లాడాను. ఆ అబ్బాయితో పెళ్ళి అని చెప్పగానే మాణిక్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరితో సహా ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ అన్నట్టు అనుకుంటారు. అయ్యో పిచ్చల్లుడా! నా కొడుకు కాకుండా నీ చెల్లి మెడలో ఎవరు కడతారు తాళి? ఆమె నా కొడుకు లేకపోతే చచ్చిపోతాడు కదా! అందులో అసలు విషయం కూడా నీకు తెలుసు కదా అల్లుడు అనైతే అంటూ ఉంటే, మొత్తం నిజాలు వాళ్ళకి చెప్పేశాను. ఇప్పుడు నా చెల్లి కూడా వీళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది అని చెప్పడంతో మాణిక్యంకి దిమ్మ తిరిగే షాక్ అనమాట. ఒకేసారి ధనకు కూడా అదేంటి సిరి మీ అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అంటే, మా అన్నయ్య నా కోసం ఇప్పటికే చాలా తగ్గాడు. ఇంక మా అన్నయ్యని బాధ పెట్టాలనుకోవడం లేదు అని అయితే చెప్తాడు. ఇక చేసుకోబోయే పెళ్ళికొడుకైతే అసలు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలుసా అంటే, మాకు మొత్తం తెలిసే మేము ఒప్పుకున్నామని చెప్తాడు. ఇంకొక ట్విస్ట్ ఇస్తాడండి సీతాకాంత్ మాణిక్యంకి. ఇక నీ కూతురు కూడా నాకు అవసరం లేదు, రామలక్ష్మిని తీసుకుని వెళ్ళిపో అన్నట్టు మాణిక్యంకి చెప్తాడు. అది వినగానే రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ట్విస్ట్ ఇచ్చారు సీతా సారు అని. రామలక్ష్మికి కూడా తెలియదనమాట. రామలక్ష్మిని మాణిక్యం వాళ్ళతోటి పంపించేస్తాడు సీతాకాంత్ అన్నట్టుగా. ఒకసారిగా షాక్ అయిపోతుంది. కానీ ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదని మామూలు అయిపోతుంది. కానీ సీతాకాంత్ ఆ మాట ఎందుకు చెప్తాడు అంటే, రామలక్ష్మిని ఇక తన దగ్గరే ఉంటే తన మీద ప్రేమ ఎక్కువైపోతుంది, తనను దూరం చేసుకోవాలి, తన ఇంటికి పంపించేసేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ మాట కూడా చెప్పేస్తాడు.